వేములవాడ బీఎస్పీ అభ్యర్థి గోలిమోహన్ కదలాపూర్ మండలంలోని తాండ్రియాల, గంభీర్పూర్, బొమ్మన, తక్కెలపల్లి, దూలూరు, కదలాపూర్, సిరికొండ, భూషణరావుపేట, ఉట్పల్లి, పెగ్గల్ర, చింతకుంట గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కదలాపూర్ మండలానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. సీసీ రోడ్లు లేవు, గురుకులం లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. తీసుకుపోయి ఎడగట్టిరు. అది బీసీల పార్టీ ఎట్లయితుంది, బీజేపీ బీసీల పార్టీ ఎట్లయితుంది? మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు ఆధిపత్య పార్టీలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక అన్నగారు వచ్చిర్రు, మన మోహన్ అన్నగారు ఏం చేస్తారు? బాబు, నువ్వు వీళ్ళందరి గురించి మంచిగానే చెప్తున్నావు, కానీ అన్న ఏం చేస్తాడు అనే విషయం నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, అన్నగారు ఒక దాదాపు 5,000 మందికి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిండు. ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళకి ఒక 100 మంది కల్పించిన వాళ్ళు ఉన్నారా? ఒక 100 మందికి. అట్లా కాకుండా 175 మందిని, 170 నుంచి 180 మందిని అమెరికా దేశాలకు పంపించిండు. అన్నత్ ఏం చేస్తాడంటే ఉచిత విద్య ఇస్తాడమ్మా. ఉచిత విద్య అంటే ఏదో దుబాల్ చదువు కాదు, మంచి చదువు, స్టాండర్డ్ ఉన్న చదువు ఇస్తాడు. ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టు ఉండే చదివిస్తాడు. మన పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడేటట్లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. అట్లాంటి చదువు ఫ్రీగా ఇస్తాడు. ఒక కాగితం, పెన్సిల్, రబ్బర్, ప్రతిదీ. ఈ ఊరు సర్పంచ్ ఒకసారి నా దగ్గరికి వచ్చి, సార్ మా ఊళ్ళో జాతర అవుతుంది, జాతర అయితే మా జాతర ఆగిపోయేటట్టుంది, మేము మా గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ల దగ్గర అందరికీ అయినాం, ఈ చుట్టుపక్కల ఉండే నేను ఎమ్మెల్యే అయితే ఆయన ఇంటికి పోయినాం, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్లు అందరి దగ్గరికి అయినాం, కాంగ్రెస్ అందరి దగ్గరికి అయినాం, బీజేపీలు అందరి దగ్గరికి అయినాం, కానీ మా గుడి మీద జాతర జరుగుతా అంటే ఎవరిని కూడా చేతెత్తలేదు, ఒక రూపాయి వాళ్ళకి ధైర్యం ఎత్తలేదు. అంటే నేనన్నా, దేవుని కోసం ఏమైనా కానివ్వండి, ఆ దేవుని నమ్ముకున్నటువంటి ఆడపడుచులు, మహిళలు, అన్నదమ్ములు అందరూ కూడా దేవునితో భక్తి శ్రద్ధలు ఉంటారు కాబట్టి మీకు ఏం కావాలని అడిగినకు అంతే. అంటే మాకు 20 క్వింటాల బియ్యం కావాలంటే నోరు మొదపకుండా 20 క్వింటాల బియ్యాన్ని అన్నదానికి పంపించిన. అంటే ఈ గ్రామానికి నేను రుణపడి ఉన్నా. అంటే నేను ఎక్కడో మీ దగ్గర ఏదో అప్పు చేసిన పేన జన్మల ఆ అప్పును ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో 20 క్వింటాల బియ్యం ఇచ్చిన. సరే, అది మన అందరం కలిసి తిన్నాము, మంచిగా సంతోషంగా జాతర చేసుకున్నాము, ఎందుకంటే మన అందరి బతుకులు మంచిగా ఉండాలని. అంతేకాకుండా ఇందాక మన వంశీ అన్నట్టుగా ఈ ప్రాంతంలో చాలా మంది వెనుకబడి ఉన్నారన్నా, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కావాలి. మా ఊళ్ళో యువత అందరూ కూడా మత్తుబాధ తయారై తిరుగుతున్నారు. అంటే తమ్మి మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి నేను వేములవాడలో మెగా జాబ్ మేలు పెట్టేసి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చిన. అంటే ఈ గ్రామానికి నేను రుణపడి ఉన్నా అనుకున్నా. అట్లా కూడా తర్వాత గౌడ సోదరులు వచ్చిర్రు, మేము ఎల్లమ్మ తల్లికి ఇల్లు చేసుకుంటున్నామంటే వారు కూడా మనందరూ గౌన్లలో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అక్కడ అన్నదానం పెట్టిన. తర్వాత పద్మశాలిలు వచ్చారు, మార్కండేయ స్వామి మనోడే, పటేలా నువ్వు కంపల్సరీ రావాలి, నువ్వు కంపల్సరీ మనకి ఏం చేయాలంటే మార్కండేయ స్వామి కూడా మనోడు అని చెప్పేసి అక్కడ అన్నదానం చేసిన. అంటే ప్రతి వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినా కూడా ఈ తాండేల గ్రామం నుంచి ఆపదైనా సంపదైనా నేను అందరినీ